తిరుపతిలోని 5 కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటన వెనుకున్న మిస్టరీ వీడింది. భార్గవ్ అనే వ్యక్తి కిడ్నాప్ నకు యత్నించినట్లు పోలీసులు గుర్తించారు. తీసుకున్న అప్పును తిరిగి చెల్లించకుండా ఏకంగా కిరాయి హంతకులతో కుటుంబం మొత్తాన్ని భార్గవ్ ముఠా కిడ్నాప్ చేసింది. కిడ్నాప్ చేసి తీసుకువెళ్తుండగా బాధితుడు రాజేష్ తప్పించుకోగా పోలీసులకు దొరుకుతామనే భయంతో చిత్తూరు వద్ద రామకృష్ణ తల్లిని విడిచిపెట్టి పారిపోయారు. రాజేష్ భార్యతో సహా 2 పిల్లలను బెంగళూరులో వదిలిపెట్టారు. కిడ్నాప్ కు పాల్పడ్డ ముఠా కోసం 5 పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ముఠా 6 సభ్యుల్లో ఒకరైన అరుణ్ కుమార్ ను బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కిడ్నాప్ కు ఉపయోగించిన 2 కార్లను కూడా పోలీసులు గుర్తించారు. రైట్, తిరుపతిలోని 5 కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటన వెనుకున్న మిస్టరీ అయితే పోలీసులు ఛేదించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. దినేష్, శంకరి, మొత్తం మీద తిరుపతిలో నిన్న ఈ యొక్క కిడ్నాప్ కలకలం తీవ్రమైనటువంటి సంచలనం రేకెత్తింది. ఎందుకంటే తిరుపతి ఒక స్పిరిచువల్ టౌన్. గతంలో ఇప్పుడు కూడా తిరుపతి వాసుల్ని కానీ ఎక్కడైనా కూడా సరే ఇలాంటి కిడ్నాప్ వ్యవహారాలు ఏది కూడా జరిగిన పరిస్థితి లేదు. అయితే నిన్న తీసుకున్న అప్పు సుమారుగా 60 లక్షల రూపాయల అప్పు తీసుకున్న దాన్ని తిరిగి తీసుకోవడానికి కుటుంబ సభ్యుల్ని భార్గవ్ అనే వ్యక్తి రౌడీ షీటర్లని 16 మంది రౌడీ షీటర్లని ఎంగేజ్ చేసుకుని కిడ్నాప్ చేశాడు. వాళ్ళని తిరుపతి మంగళంలో ఒక అపార్ట్మెంట్ లో బంధించాడు. వాళ్ళు ఎవరైతే అప్పు తీసుకున్న రాజేష్ ఉన్నాడో తనకు తిరుపతిలో బంధువులు కానీ స్నేహితులు లేరు. చిత్తూరు గనక తీసుకువెళ్తే తాను ఆ అప్పు తీర్చే ప్రయత్నం అక్కడి నుంచి డబ్బులు సేకరించి ఇస్తానని చెప్పి చెప్పడంతో కారులో రాజేష్ ని భార్గవ్ ముఠా తీసుకువెళ్లే క్రమంలో మార్గ మధ్యంలో రాజేష్ కారు నుంచి దూకేయడం జరిగింది. అయినా దూకినా కూడా అతని పైన దాడి చేసి అతన్ని తీవ్రంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి అతని కేకలు చూసి చుట్టుపక్కల గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో రాజేష్ ని వదిలిపెట్టి వాళ్ళు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన రాజేష్ ని తిరుపతి రుయా హాస్పిటల్ చేర్పించారు. అంత తీవ్రమైన గాయంలో కూడా అతను తన భార్యని, తన తల్లిని, బిడ్డల్ని కాపాడాలని అందరి కాళ్లు పట్టుకుని వేడుకున్నాడు. హాస్పిటల్లో కూడా దాదాపు అపస్మారక స్థితికి పోతున్నా కూడా అదే కలవరంతో ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిన్నటి నుంచి కూడా గాలింపు చేపట్టారు. అయితే పోలీసులకు పట్టుబడతామని గ్రహించినటువంటి భార్గవ్ ముఠా రాజేష్ భార్యని, 2 బిడ్డల్ని బెంగళూరులో వదిలేశారు. రాజేష్ తల్లిని చిత్తూరులో వదిలిపెట్టారు. వాళ్ళు ప్రస్తుతానికి తిరుపతికి వస్తున్నారు. రాజేష్ సంబంధించిన భార్య గాని బిడ్డలు గాని కాసేపట్లో తిరుపతికి చేరుకోబోతున్నారు. అయితే ఈ కిడ్నాప్ ముఠాన్ని పట్టుకోవడానికి పోలీసులు తీవ్ర గాలింపు చేస్తున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ దినేష్.